95% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, డేటా ట్రాఫిక్, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్లోనే వస్తుంది. ఇది చాలామంది తెలీదు. అందరూ అనుకుంటారు కేవలం శాటిలైట్స్ వల్లే మనకి ఇంటర్నెట్ వస్తుందని, కానీ కాదు. మహాసముద్రాల లోతుల్లోంచి, కొన్ని వేల అడుగుల లోతుల్లోంచి, భారతదేశం విషయానికి వస్తే భారతదేశానికి మొత్తం 17 కేబుల్స్ వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ద్వారా. ఈ 17 కేబుల్స్లో 15 కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్స్ దూరంలోనే బాంబే దగ్గర ల్యాండ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, చాలామంది ఆలోచించిన విషయం ఏంటంటే, యుద్ధాలు అనేవి కన్వెన్షనల్ జరుగుతాయి, న్యూక్లియర్ వార్ జరుగుతాయి, కానీ ఒక దేశాన్ని ఆర్థికంగా, నైతికంగా, ఇంకా ఆ దేశాన్ని కంప్లీట్గా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయాలంటే ఆ దేశంలో ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు. అటువంటి కేబుల్స్ మనకి దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే, అటువంటి కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్లనే 15 కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇండియా లాంటి పెద్ద దేశం, దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో. అదే సింగపూర్లో చాలా చిన్న దేశం, అది సిటీ స్టేట్. సింగపూర్కి 26 కేబుల్స్ వెళ్తుంటే ఇండియాకి కేవలం 17 కేబుల్స్, దానిలో 15 ముంబై, బాంబే దగ్గరే ల్యాండ్ అవుతున్నాయి అనమాట.